మన ఈ వీడియోలో లాగిన్ ఫామ్ వ్యాలిడేషన్ చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది లాగిన్ ఫామ్. ఎప్పుడైతే యూజర్ అనేది వితౌట్ ఏం ఎంటర్ చేయకుండా ఇలా లాగిన్ బటన్ క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి ఎర్రర్ మెసేజ్ అనేది బిలో వచ్చింది, చూసారు ఇక్కడ. ఈమెయిల్ ఇస్ రిక్వైర్డ్, పాస్వర్డ్ ఇస్ రిక్వైర్డ్ అనేది. ఓకే. సో ఏదైనా మనం ఇలా ఈమెయిల్ పెట్టామనుకోండి, test@gmail.com పెట్టాం, వ్యాలిడేట్ ఈమెయిల్ వ్యాలిడేషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాలిడేట్ ఈమెయిల్ కాకపోతే మనకి ఈ విధంగా ఇన్వాలిడ్ ఈమెయిల్ ఫార్మాట్ అని వస్తుంది. మొత్తం తీసేస్తే ఈమెయిల్ ఇస్ రిక్వైర్డ్ అని వస్తుంది. సో ఇలాగ మనం ఒక లాగిన్ ఫామ్ని ఏ విధంగా వ్యాలిడేట్ చేస్తాం. ఇలా రాసేటప్పుడు 6 లెటర్స్ అనేది కావాలంట చెప్తుంది. 6 లెటర్ ఎట్లయితే ఎంత ఈ విధంగా వస్తుంది అనమాట. ఇది ఏంటి, ఒక లాగిన్ ఫామ్ ఎలా వ్యాలిడేట్ చేస్తాము. సో ఏ విధంగా మనం ఎర్రర్ మెసేజ్ చూపిస్తాం ఇఫ్ ఈజ్ నాట్ వ్యాలిడ్ ఈమెయిల్ అయ్యి పాస్వర్డ్ అవ్వచ్చు. సో ఈ వీడియోలో మనం ఏం చెప్పుకుంటాం అంటే ఒక ఫామ్ వ్యాలిడేషన్ ఏ విధంగా చేస్తాం. ఓకే. సో ఈ ఈ యొక్క అవుట్పుట్ని ఎలా అచీవ్ అవుతాం అనేది నేను చెప్తాను ఈ వీడియోలో. సో ఒక లైబ్రరీ ఏంటంటే రియాక్ట్ హూక్ ఫామ్ అని ఒక లైబ్రరీ. ఓకే. ఈ లైబ్రరీ యూజ్ చేసి నేను మన లాగిన్ ఫామ్ని వ్యాలిడేట్ చేస్తాను అనమాట. లాగిన్ ఫామ్ని వ్యాలిడేట్ చేస్తాను. సో ఈ ఈ రియాక్ట్ ప్యాకేజ్, ఈ యొక్క ఎన్పిఎం ప్యాకేజ్ యూజ్ చేయాలంటే సో ఎలా ఇన్స్టాల్ చేయాలో ఆల్రెడీ కమాండ్ ఇచ్చారు. కాపీ చేసి మన ప్రాజెక్ట్లోకి వెళ్ళి సో నువ్వు కమాండ్ తీసుకుని ఎన్పిఎం ఇన్స్టాల్ కొట్ట. సో వన్స్ ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత మనకి ప్యాకేజ్ డాట్ జేఎస్ఎన్లో ఇది యాడ్ అయి ఉంటుంది. ఇక్కడ చూస్తే ప్యాకేజ్ డాట్ జేఎస్ఎన్లో యాడ్ అయి ఉంది. ఓకే. 7.56.3 ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ వెర్షన్ కూడా మేబీ అదే ఉండొచ్చు చూస్తే. ఓకే. సో దిస్ వన్ లేటెస్ట్ వెర్షనే మనకి ఇన్స్టాల్ అయ్యింది. సో ఇప్పుడు ఆల్రెడీగా ఎలాగా ఈ రీడ్మీ ఫైల్లో ఈ ప్యాకేజ్ ఎలా యూజ్ చేయాలో కూడా ఇక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చేయాలంటే ఫస్ట్ మనం ఈ యూజ్ ఫామ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎక్కడ మనం లాగిన్ పేజ్లో లాగిన్ స్కిన్ వ్యాలిడేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాను యూజ్ ఫామ్ని. అసలు యూజ్ ఫామ్ డిఫాల్ట్గా రిజిస్టర్, హ్యాండిల్, సబ్మిట్, ఫామ్ స్టేట్ అనేది డిఫాల్ట్గా మనకు అది ప్రొవైడ్ చేస్తుంది. అది కూడా నేను మన ప్రాజెక్ట్లో మన పేజ్లో కాపీ చేశాను. ఓకే. ఇప్పుడు ఈ రిజిస్టర్లో మనం వాల్యూస్ని అప్డేట్ చేస్తాం. ఓకే. ఈ రిజిస్టర్లో రిజిస్టర్లో అప్డేట్ చేస్తాం. ఏ విధంగా అప్డేట్ చేస్తాం, ఏం చేస్తారో చూపిస్తాను మీకు ఇక్కడ. ఓకే. సో ఇప్పుడు మనకి టెక్స్ట్ ఫీల్డ్ ఉంది కదా, టైప్ టెక్స్ట్ ఫీల్డ్. ఈ టెక్స్ట్ ఫీల్డ్లో ఇక్కడ రిజిస్టర్ ఉంది కదా, రిజిస్టర్. ఓకే. మన కీ ఏంటి, ఈమెయిల్ కీ ఇది. ఓకే. ఈ కీకి ఈ కీకి అసలు వాల్యూ అనేది మొత్తం ఇది. ఓకే. ఈ రిజిస్టర్లో అసలు ఇది రిక్వైర్డా కావాలా. ఓకే. సో ఇక్కడ అప్డేట్ చేస్తాం. ఏం చేస్తాం, రిక్వైర్డ్లో సో మన ఏ మెసేజ్ మనం డిస్ప్లే చేయాలనుకుంటున్నాం ఎంటీ అయినప్పుడు అది ఇక్కడ అప్డేట్ చేస్తాం, రిక్వైర్డ్. ఓకే. సో నెక్స్ట్ ప్యాటర్న్ అంటే ఆల్రెడీగా ఒక ఈమెయిల్కి ఒక ప్యాటర్న్ ఉంటుంది కదా. సో ఆ ప్యాటర్న్ అంటే ఈ ప్యాటర్న్కి ఆ టెక్స్ట్ అనేది మ్యాచ్ అవ్వాలి. నువ్వు ఎంటర్ చేసిన టెక్స్ట్ అనేది మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అవ్వకపోతే మనకి ఇన్వాలిడ్ ఈమెయిల్ అడ్రస్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే. సో ఇలా ఇది వాల్యూ, ఇది రిజెక్ట్స్ ఇది. సో ఆ రిజెక్ట్స్కి ప్యాటర్న్ మ్యాచ్ అవ్వకపోతే ఇన్వాలిడ్ ఈమెయిల్ అడ్రస్ వస్తుంది, లేకపోతే ఈమెయిల్ ఇస్ రిక్వైర్డ్ అని వస్తుంది. ఓకే. ఇది సేమ్ థింగ్. ఇంకొకటి ఏంటంటే ఎర్రర్. దీనిలో ఎర్రర్ టెక్స్ట్ ఏం డిస్ప్లే చేయాలో చూపిస్తున్నాడు ఇక్కడ. సో ఎర్రర్ టెక్స్ట్ అనేది ఏం డిస్ప్లే చేయాలంటే ఇది ఎర్రర్ డాట్ ఈమెయిల్. ఇక్కడ ఏదైతే వాల్యూ ఉంటుందో అక్కడ డిస్ప్లే చేయాలి ఎర్రర్ డాట్. ఓకే. సో అలాగే హెల్ప్ టెక్స్ట్ కూడా ఉంటుంది. ఓకే. హెల్ప్ టెక్స్ట్ కూడా, హెల్ప్ టెక్స్ట్ అంటే మనం ఈ టెక్స్ట్ బాక్స్ బిలో మనకి ఏదైతే డిస్ప్లే అవుతుందో అది హెల్ప్ టెక్స్ట్. సో ఇది ఒక టెక్స్ట్ ఫీల్డ్కి మనం ఈ విధంగా సెటప్ చేసాము. సో దిస్ ఈజ్ రిజిస్టర్ అనేది ఇట్స్ కమింగ్ ఫ్రమ్ దిస్ యూజ్ ఫామ్. ఓకే. అలాగే మనకి
పాస్వర్డ్ కూడా ఇప్పుడు ఎన్ని ఉంటే అన్ని అలా ఇప్పుడు టెక్స్ట్ ఫీల్డ్ రాసాం రిజిస్టర్, అలాగే పాస్వర్డ్ కూడా మనం పెట్టొచ్చు అలా. ఓకే, సేమ్ సిమిలర్ లైక్ దిస్. పాస్వర్డ్ కూడా మనం ఈ విధంగా పెట్టొచ్చు. రిజిస్టర్ ద పాస్వర్డ్. ఓకే, సో ఈ పాస్వర్డ్కి ఏ విధంగా మనం పెట్టాలన్నది కూడా ఇక్కడ మనం చెప్తాం. ఓకే, సో ఈ పాస్వర్డ్ కీలో ఇది రిక్వైర్డ్, పాస్వర్డ్ ఈజ్ రిక్వైర్డ్ మెసేజ్. సో మినిమం ఎంత లెంత్ ఉంది ఇక్కడ రాస్తాం, మినిమం లెంత్ అనేది ఉంటుంది. పాస్వర్డ్ మస్ట్ అట్లీస్ట్ 6 క్యారెక్టర్స్, ఇది నేను పెట్టాలనుకున్నాను. లేకపోతే మీకు ఇంకొక ఎర్రర్ కావాలంటే ఇంకోటి కూడా పెట్టుకోవచ్చు. ఓకే, రిజెక్ట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఎలా ఇక్కడైతే ప్యాటర్న్ ఉందో ఆ ప్యాటర్న్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు, మినిమం లెంత్ కాకుండా ప్యాటర్న్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో అలాగే ఇక్కడ మనకి ఎర్రర్ ఏం డిస్ప్లే చేయాలి, ఎర్రర్ డాట్ పాస్వర్డ్ హెల్ప్ టెక్స్ట్ ఏమి ఉండాలో డిస్ప్లే చేస్తాం. ఇది మనం టెక్స్ట్ ఫీల్డ్లో ఈ ఈమెయిల్ ఎంటర్ చేసేటప్పుడు ఈ ప్యాటర్న్కి మ్యాచ్ అవ్వాలి. పాస్వర్డ్ ఎంటర్ చేసినప్పుడు మినిమం ఇది 6 లెటర్స్ ఉండాలని, 6 లెటర్ రాకపోతే మనం ఈ ఎర్రర్ మెసేజ్ని డిస్ప్లే చేస్తాం. అది ఇక్కడ చూస్తే ఎర్రర్ డాట్ పాస్వర్డ్ డాట్ మెసేజ్. ఓకే, సో హెల్ప్ టెక్స్ట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే యూజ్ ఫామ్లో మనం రిజిస్టర్ అని యూజ్ చేసాము, ఫామ్ స్టేట్ అని యూజ్ చేస్తాం, బట్ ఇక్కడ హ్యాండిల్ సబ్మిట్ అని యూజ్ చేయాలి. సో ఈ హ్యాండిల్ సబ్మిట్ ఎక్కడ వాడతాం, మన యొక్క బాక్స్ కాంపోనెంట్ అని క్రియేట్ చేసి వచ్చా కదా, బాక్స్ కాంపోనెంట్ ఫామ్ అని పెట్టా. ఎప్పుడైతే ఫామ్ అని పెట్టానో దీనికి ఆన్ సబ్మిట్ అని ఉంటుంది, ఆన్ సబ్మిట్. సో ఈ ఆన్ సబ్మిట్లో నేను ఆ మెథడ్ని కాల్ చేస్తా. సబ్మిట్ అవ్వాలి, ఆన్ సబ్మిట్ అనేది కాల్ అవ్వాలని ఒక మెథడ్ని ఇక్కడ కాల్ చేస్తా ఇక్కడ. సో ఈ ఆన్ సబ్మిట్ అంటే ఈ బటన్, ఈ లాగిన్ బటన్ అనేది ఎప్పుడైతే కాల్ చేస్తామో, ఎప్పుడైతే కాల్ చేస్తామో, ఓకే, సో ఈ బటన్ కాల్ చేసేటప్పుడు నాకు ఈ ఫామ్ అనేది సబ్మిట్ అవ్వాలి. ఓకే, ఈ బా ఈ ఈ ఫామ్ అనేది సబ్మిట్ అవ్వాలి. సబ్మిట్ అవ్వాలంటే ఏం చేయాలి, ఒక మెథడ్ ఇక్కడ రాసుకొని ఆ మెథడ్లో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ డిస్ప్లే చేస్తాను అనమాట. ఓకే, ఎలా అయితే ఇక్కడ ఆన్ సబ్మిట్ డేటా, ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటా అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ ఆన్ సబ్మిట్ అనేది మనం ఇక్కడ కాల్ చేస్తాం. ఓకే, ఆన్ సబ్మిట్ అనేది మనం ఇక్కడ కాల్ చేస్తాం, హ్యాండిల్ సబ్మిట్, ఆన్ సబ్మిట్. సో ఆన్ సబ్మిట్ అది. ఓకే, సో ఇది హ్యాండిల్ సబ్మిట్. మనం చూసారు కదా, మనకి ఏంటి రిజిస్టర్, హ్యాండిల్ సబ్మిట్, స్టేట్. సో ఈ రిజిస్టర్ అనేది ఇస్ ఫ్రమ్ ది యూజ్ ఫామ్. ఓకే, మనకు లాస్ట్ టైం మీకు డిస్ట్రక్షన్ చెప్పాను కదా, అంటే ఒక ఆబ్జెక్ట్ని ఇలా 3 కీస్ డిస్ట్రక్షన్ చేసుకున్నాడు అనమాట. ఇప్పుడు ఎక్కడ మనం చెప్పాం లాస్ట్ క్లాస్లో, ఎక్కడ, వెయిట్, సో ఐ థింక్ ఈస్ నాట్ ఇన్ ఇక్కడ లేదు. 1 సెకండ్. సో ఈ విధంగా డిస్ట్రక్షన్ చేసుకున్నాం చూసావా, డిస్ట్రక్చరింగ్ చేసుకున్నాం. వచ్చిన వాల్యూని దీనిలో కీ అనేది ఐడి నేమ్ ఎలా ఉందో ఎలా అయితే డిస్ట్రక్చర్ చేసుకున్నామో, అలాగే ఇక్కడ యూజ్ ఫామ్ నుంచి రిజిస్టర్, హ్యాండిల్ సబ్మిట్, ఫామ్ స్టేట్ అని వస్తుంది అనమాట. సో ఇది రియాక్ట్ హుక్ యూజ్ చేసి మనం ఫామ్ని హ్యాండిల్ చేసాం అనమాట. ఇప్పుడు చూస్తే, ఇప్పుడు చూడండి, సో రిఫ్రెష్ చేసి, సో ఇక్కడ ఎంటర్ అవ్వలేదు, ఆన్ సబ్మిట్. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు అవుట్పుట్ వచ్చింది సేమ్. ఇక్కడ చూడండి, ఈమెయిల్ రిక్వైర్డ్, పాస్వర్డ్ ఇస్ రిక్వైర్డ్. ఎందుకంటే మనకి ఇక్కడ ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏదైతే ఇక్కడ రాసామో అదే ఇక్కడ డిస్ప్లే అవుతుంది మెసేజ్ కింద. అంటే ఏమి ఎంటర్ చేయకపోతే, ఎప్పుడైతే లాగిన్ బటన్ క్లిక్ చేసామో ఏమి ఎంటర్ చేయకపోతే, అదే మనం ఇక్కడ ఎంటర్ చేసాం అనుకోండి ఇలా, సో అప్పుడు ఏముంది, ఈ ఎంటర్ చేసిన టెక్స్ట్ అనేది ఈ pattern కి మ్యాచ్ అయింది. సో ఈ pattern కి మ్యాచ్ అయింది కాబట్టి మనకి ఏ ఎర్రర్ మెసేజ్ ఇక్కడ డిస్ప్లే అవ్వలేదు. అలాగే ఇక్కడ ఏదైనా pattern కి మిస్, అంటే ఈ pattern కి ఇది మ్యాచ్ అవ్వలేదంటే ఈ ఈ మెసేజ్ అనేది ఈ ఈ టెక్స్ట్ ఫీల్డ్ బిలో అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. అలాగే పాస్వర్డ్ కూడా, మనం పాస్వర్డ్ ఎంటర్ చేయకపోతే పాస్వర్డ్ ఇస్ రిక్వైర్డ్ అని వస్తుంది. సో ఎంటర్ చేసిన తర్వాత ఇది వస్తుంది, పాస్వర్డ్ మస్ట్ బి అట్లీస్ట్ 6 క్యారెక్టర్స్. ఈ విధంగా మనం ఒక లాగిన్ ఫామ్ని వ్యాలిడేట్ చేసుకొని మనం అవుట్పుట్ని చూసుకోవచ్చు. చూడండి ఇక్కడ
మన హ్యాండిల్ సబ్మిట్లో లెట్స్ రైట్ క్లిక్ ఆన్ దిస్ కన్సోల్. చూసారు వచ్చిందా? ఈమెయిల్, పాస్వర్డ్. ఎప్పుడు ఎక్కడ వచ్చింది? మనం ఆన్ సబ్మిట్ కొట్టేటప్పుడు మనం ప్రింట్ చేస్తున్నాం. ఆన్ సబ్మిట్ కొట్టేటప్పుడు ప్రింట్ చేస్తున్నాం. ఎక్కడ ప్రింట్ చేస్తున్నాం? ఈ కన్సోల్ డాట్ ఆన్ సబ్మిట్ లో కన్సోల్ డాట్ డాట్ లో డేటా ఆబ్జెక్ట్ మొత్తం ఇక్కడ ప్రింట్ అవుతుంది. అగైన్ ఐ రిపీట్ అగైన్. సో ఇక్కడ ఏదైతే ఎంటర్ చేశానో, సో gmail.com ఫర్ ఎగ్జాంపుల్, వచ్చిందా? ఆబ్జెక్ట్ ప్రింట్ అయింది. ఈ ఇన్ఫర్మేషన్ ని మనం ఏం చేస్తామంటే రియల్ టైంలో మనం ఏదైతే ఒక ఇక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఏపీఐ కాల్ చేసి డేటా తీసుకొచ్చాం. ఈ వీడియోలో జస్ట్ ఒక లాగిన్ ఫామ్ని ఏ విధంగా నేను వ్యాలిడేట్ చేశాను, వ్యాలిడేట్ సక్సెస్ అయిన తర్వాత ఆబ్జెక్ట్ని ఏ విధంగా ఇక్కడ ప్రింట్ చేశాను అనేది ఈ వీడియోలో నేను కవర్ చేశాను అనమాట. ఓకే, సో ఇది లాగిన్ ఫామ్ వ్యాలిడేషన్.